అలాగే ఈ వరలక్ష్మి వ్రతం అనేది పౌర్ణమికి వచ్చే శుక్రవారం రోజే చేసుకోవాలా? అంటే ముందొచ్చే శుక్రవారం. లేదంటే కొంతమంది ఆ రోజు కాకుండా వేరే రోజు కూడా చేస్తాం. మాకు అవును. వీలైనప్పుడు చేస్తాం అంటూ ఉంటారు. అవును. అలా చేసుకోవచ్చా? అంటే ప్రధానంగా స్త్రీలు ఎక్కువగా ఆచరిస్తారు కనుక, స్త్రీలకి అనేక రకాలుగా ఇబ్బందులుంటాయి గదా! అవును. హ్మ్. కాబట్టి ఏంటి, ఈ 4 శుక్రవారాల్లో ఎప్పుడో అప్పుడు చేసుకోండి అని అంటారు. హ్మ్. కానీ ఎక్కువగా చూడండి, మన పుట్టినరోజు నాడు మన కేక్ కటింగో, లేకపోతే ఓ 4 ఫ్రూట్సో పంచుకుంటే అది ఆనందం. అవును. అవును. మిగతా రోజుల్లో అంత ఆ ఫలితం ఒకటే. అమ్మవారు ఏం చెప్పిందంటే, మీరు ఈ 3 వారాల్లో ఎప్పుడు చేసుకున్నా నేను మీకు ఫలితం ఇస్తాను. ఓకే. ఫలితానికి ఏమీ ఢోకా లేదు. హ్మ్. బట్ ప్రత్యేకించి ఆ రోజు చేసుకున్నారనుకోండి, హ్మ్. ఇంకా ఆనందంగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఆ రోజు తాంబూలాలు, వాయనాలు ఇస్తూ ఉంటాం మనం. అవును. వాయనాలు ఇవ్వటం ఉంటుంది. వాయనాల విషయంలో గూడా, ఆ రోజు ముత్తైదువులందరూ గూడా అందరు నలుగురిళ్ళకి వెళ్తారుగా. ముత్తైదువుల రూపంలో లక్ష్మీదేవి వస్తుంటుంది. అందుకని మన ఇంటికి పిలుస్తాం. ఇంటికి పిలిచి హ్మ్. వాయనం ఇవ్వటం కనపడుతుంది. హ్మ్. మనము ఇంకొకళ్ళ ఇంటికెళ్తాం. హ్మ్. మనమే లక్ష్ములం. ప్రతి ఒక్క స్త్రీ స్వరూపం ఎవరైతే మన ఇంటికొస్తారో, వారిని లక్ష్మిగా ఆరాధన చేస్తూ ఉంటాం. వారే మన ఇంటికొచ్చే మహాలక్ష్మి. ఆవిడే వరాలిచ్చే లక్ష్మి. హ్మ్. ఆవిడే సంతాన లక్ష్మి. ఆవిడే అన్ని లక్ష్ములు అన్నమాట. ఓకే. ఇందాక మీరు తోరణాన్ని గురించి మాట్లాడారు. అసలు చాలా మందికి డౌట్ ఏంటంటే ఎన్ని ముడులు వెయ్యాలి అని గూడా అడుగుతూ ఉంటారు. సో, అసలు ఈ తోరణానికి ఎన్ని ముడులు వేసుకోవాలి? ఇందాక చెప్పాను 9 ముళ్ళు వెయ్యాలి. హ్మ్. 9 ముళ్ళకి కూడా తోరగ్రంథి పూజ అని ఉంటుంది. అందులోనే ఆ వ్రతంలోనే ఉంది. ఓకే. అందుకని మనం ఏంటంటే దానికి చెయ్యాలి. అది కంపల్సరీగా చేస్తారు. ఆడవాళ్ళందరూ కూడా తెలిసిన వాళ్ళు చేస్తారు. తెలియని వాళ్ళు ఏంటంటేనమ్మా ఒకసారి ఆ పుస్తకంలో ఉన్న కథని చదివితే, హ్మ్. ఆ ప్రొసీజర్ చదివితే వాళ్ళకి చాలా వరకు అర్థమవుతుంది. ఇందాకే నేను చెప్పినట్టు ఒక్కొక్క చారుమతి ఎప్పుడైతే ఆ పూజ చేసిందో ఆ తర్వాత ఆవిడకి ఒక్కొక్క తోర గ్రంథికి ఒక్కొక్క పూజ చేసిన వెంటనే, మంత్రం చదివిన వెంటనే ఒక్కొక్క ఫలితం అనేది ఆవిడకి లభించడం అనేది కనిపించింది. అలాగే ఈ వ్రతం రోజు ఏ నైవేద్యం పెట్టాలని చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. మనం ఇందాక శ్రావణ మాసం అయితే మీరు చెప్పారు. అంటే ఎలాంటివి సందేహాలున్నా పరమాన్నం పెట్టుకోండి అని. మరి వరలక్ష్మి వ్రతంలో చాలామంది ఇన్ని ఐటెమ్స్ చెయ్యాలి అని ఒక అపోహలో ఉంటూ ఉంటారు. లేదు ఇన్ని ఐటెమ్స్ చేస్తేనే వచ్చిన వాళ్ళు గూడా మెచ్చుకుంటారు అనుకుని కూడా ఉన్నారు కొంతమంది. అసలు కరెక్ట్‌గా ఏ నైవేద్యం పెట్టుకోవాలి? ఏ నైవేద్యం చేసుకోవాలి? వరలక్ష్మి వ్రతం అనంగానే చాలా మంది ఏంటంటే ఇంక పాపం కిచెన్‌కి పరిమితం అయిపోయి, ఇంక పూజా విధానాన్ని మర్చిపోతారు. చివరికి 12కి ఆకలేసే టైంకి కూర్చుంటారు. ఎప్పుడూ గూడా ఎలాంటి వ్రతం చేయాలన్నా, పూజ చేయాలన్నా సూర్యోదయం కంటే ముందరే చేయాలి. లక్ష్మీదేవికి సంబంధించి ఇక్కడ ఒక చిన్న కథ గూడా మనం హ్మ్. చెప్పుకుందాం. ఏంటంటే ఇంద్రుడికి ఆయన రాజ్యం పోతుంది ఒక సమయంలో. పోయినప్పుడు ఆయన వెళ్ళి బ్రహ్మగారిని అడుగుతాడనమాట. ఇట్లా నా పదవి పోయింది. కాబట్టి లక్ష్మీ ఇప్పుడు లక్ష్మి లేకపోతే ఏం లేదు గదా! అవును. కాబట్టి రాక్షసులొచ్చి మా దేవతలందరినీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. మరి ఎలాగా మేమందరం తలా ఒక దిక్కున పారిపోతున్నాము. లక్ష్మి వెళ్ళిపోయిన తర్వాత మా మా రాజ్యమే దాని యొక్క అందాన్ని కోల్పోయింది. మళ్ళీ నాకు లక్ష్మీదేవి ఎలా వస్తుంది అని అడుగుతాడు. అడిగినప్పుడు బ్రహ్మగారంటారు, "పద మనం విష్ణుమూర్తిని అడుగుదాం" అంటాడు. అంటే విష్ణుమూర్తి మనకి దేవి భాగవతంలో చెప్తాడనమాట. లక్ష్మి ఎవరింట్లో ఉంటుంది, ఎవరింట్లో ఉండదు అని. ఎవరింట్లో ఉంటుంది అనంటే ఎవరైతే శుచి, శుభ్రత పాటిస్తారో వాళ్ళింట్లో ఉంటుంది. ఆ వరలక్ష్మి వ్రతం రోజు తెగ దుమ్ములు దులిపేసి, ఇల్లంతా సర్దేసి, కడిగేసి చేసిన వాళ్ళే తర్వాత రోజుల్లో కూడా చెయ్యాలి. హ్మ్. అర్థమైందా? శుచి, శుభ్రత. ఇది ఫస్ట్. ఎవరింట్లో శుచి, శుభ్రత ఉంటుందో వారింట్లో ఉంటుంది. ఎవరింట్లో ఇప్పుడు మనం గలపాల్సింది. దుబారా ఖర్చులు తగ్గిస్తారో వాళ్ళింట్లో ఉంటుంది. ఇది హ్మ్. మనం గలుపుకుంటున్నాం. ఎందుకంటే ఎక్స్‌పెండిచర్ పెంచుకుంటున్నాం. వరలక్ష్మి వ్రతానికి అంత ఎక్స్‌పెండిచర్ అక్కర్లా. పువ్వులు, బిల్వదళాలు, తులసీ దళాలు, చక్కగా అమ్మవారిని అభిషేకించడానికి కొంచెం పంచామృతాలు, ఒక కొబ్బరికాయ, మన ఇంట్లోనే తాడుంటుంది. దాంతోటి కొంచెం 9 ముళ్ళేసిన చక్కగా తోరణాలు, నానబెట్టిన శనగలు, పళ్ళు ఇవి కావాలి మనకి. వక్కలు ఇవి చాలు. హ్మ్. మనం ఇవి వదిలేసి తో వాయినాలని జెప్పి, అవును. లేకపోతే ఇంకేమిటో అని చెప్పి, తెగ పరుగులు తీస్తున్నాం చూసారా? ఇది చేసే వాళ్ళకి లక్ష్మి ఉంటుందా అనంటే, ఆ కర్మానుసారం వాళ్ళకుండొచ్చు. కానీ హ్మ్. ఇంకొక రకమైన ఇబ్బంది కూడా వాళ్ళు ఫేస్ చేస్తారు. హ్మ్. చాలామంది అనుకోవచ్చు, మా ఇంట్లో బాగా డబ్బులున్నాయండి. మేము బానే సుఖంగా ఉన్నాం. సుఖం ఓన్లీ డబ్బులతోటే రాదు. ఇంకెక్కడో ఏదో ఒకటి ఉంటుంది. మిస్ హ్మ్. మ్యాచ్ అనేది కంపల్సరీ ఉంటుంది. హ్మ్. అందుకే అమ్మవారిని లక్ష్మీప్రదం అంటే అదే. మా ఇంటికి మేము ఈ కోడల్ని తెచ్చుకున్నామండి లక్ష్మిలా ఉందమ్మా అంటారు. ఎందుకు అనంటే ఆవిడ నడుచుకుంటూ వచ్చినప్పుడు ఆవిడ అన్నీ తీసుకురావాలి. హ్మ్. అంటే అక్కడేమిటి సారెలు, కార్లు,
ఇవి కాదు. అంటే లక్ష్మీప్రదంగా రావటం అని అంటే తనతో పాటు సకల శుభాలు తీసుకొచ్చేది అని అర్థం. అలాగే మనం ఇందాక రిటర్న్ గిఫ్ట్స్ గురించి మాట్లాడుకున్నాం కదమ్మా. చాలా మందికి ఏంటి, ఒక గిఫ్ట్ అంటే ఏదో వాయనం లాగా ఇవ్వట్లేదు. అదేదో ఆనవాయితీలాగా ఇప్పుడు నేను వాళ్ళు ఇస్తున్నారు కదా! నేను ఇంకేదైనా గొప్పగా ఇవ్వాలి. ఇలాంటి అపోహలో ఉంటున్నారు. అసలు ఈ వాయనాలు ఇచ్చేటప్పుడు ఎలాంటి పద్ధతులు పాటించాలి? ఇలాంటివి ఏమైనా ఉంటాయా? అంటే ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మనం వేరేది ఇవ్వాలి. పండ్లలో గూడా సింపుల్ యాపిల్ పండ్లు గాని ఇలాంటివి ఇవ్వకుండా ఎక్సాటిక్ ఫ్రూట్స్ ఇవ్వాలని ఆశపడుతూ ఉంటారు కొంతమంది. సో, అసలు ఆ వాయనం ఇచ్చే విధానం ఎలా ఉండాలి? ఎలాంటివి మనం అందులో పెట్టి ఇస్తుండాలి? మంచి ప్రశ్న అడిగారు. ఇది కూడా వాయినాలు ఇచ్చేటప్పుడు కూడా చాలా మందికి పెద్ద పెద్ద బుట్టలు, అవును. బుట్టల నిండా అవును. ఏమిటేమిటో ఇస్తున్నారు. అసలు ఇక్కడ మొత్తం వ్రత విధానంలో చేసేదేమిటి? నా భర్తకి నాకు అనురాగం పెరగాలి, సౌభాగ్యం పెరగాలి, మా కుటుంబం వృద్ధి చెందాలి. ఇంతేనా? హ్మ్. కాన్సెప్ట్ ఇంతే. అవును. ఈ అవును. కాన్సెప్ట్‌కి నేను వాయనం ఇస్తున్నాను. వాయనం ఎందుకు ఇస్తున్నాను? వచ్చిన స్త్రీమూర్తి ఎవరైతే ఉన్నారో వారు లక్ష్మీదేవి అనుకుంటూ నేను ఇస్తున్నాను. హ్మ్. హ్మ్. అమ్మవారికి కావాల్సిందేమిటి అనంటే భక్తి, విశ్వాసం, దీంతో పాటు పసుపు, కుంకుమ. ఈ హ్మ్. వాయినాలన్నిట్లో పసుపు, కుంకాలు వెతుక్కోవాల్సొస్తుంది. అవును. హ్మ్. ఇది వాస్తవం మాట్లాడుతున్నాను. పసుపు, కుంకాలు వెతుక్కోవాల్సొస్తుంది. మనం చేసేది దేనికి? పసుపు, కుంకాల కోసమే కదా! హ్మ్. వ్రతం ఆచరిస్తున్నదే ఆ పసుపు, కుంకాల కోసం. పసుపు, కుంకము నిండుగా ఇచ్చుకోవటం, గాజులు ఇచ్చుకోవటం, ఆ తర్వాత పువ్వులివ్వటం. ఇవి ఎగిరిపోయాయి. ఈ గిఫ్ట్స్ అని చెప్పి ఇందాక నేను అన్నాను. దుబారా ఖర్చు చేసేవాడి ఇంట లక్ష్మి ఉండదు అని. అలాగే హ్మ్. ఇంకొక్క మాట నేను చెప్పాలనుకున్నది. ఈ మధ్య కాలంలో జర్మన్ సిల్వర్ చాలా అవును. ఫేమస్ అయింది. నేను దీన్ని కొనేవాళ్ళని, అమ్మేవాళ్ళని నేను ఎక్కడ తప్పు పట్టను. కానీ పూజలో వాడొద్దు అని మాత్రం చెప్తాను. హ్మ్. దీనివల్ల మీకు ఫలితం ఏమైనా వస్తుందా అనంటే ఏమీ రాదు. దానికంటే 4 పూలు తీసుకొచ్చి అమ్మవారికి పెట్టి అష్టోత్తరం చదువుకుంటే ఫలితం వస్తుంది. కాబట్టి ఇదొక్కటి నేను చెప్పాలనుకున్న విషయం. నేను ఎవరిని తప్పు పట్టను. మీరు అందంగా అలంకరించుకోవాలనుకుంటారు. చక్కగా అలంకరించుకోండి. మీరేదైనా చేయాలనుకుంటున్నారు హ్యాపీగా చేసుకోండి. కానీ పూజా విధానంలో మాత్రం ఈ జర్మన్ సిల్వర్ తోటి పెట్టే వాటి వలన మీకు ఎటువంటి లాభము కలగదు. హ్మ్. ఇంకా మీరు చేసిన వ్రత విధానంలో దోషం కనపడుతుంది తప్ప. హ్మ్. అలాగే రిటర్న్ గిఫ్ట్స్ కూడా. అనవసరంగా చెప్పింది చేస్తే చాలు. ఆడవారికి బొట్టు, కుంకుమ ఇవ్వటము. అదే మామూలుగా ఏమంటాం పసుపు, కుంకుమ ఇవ్వటం, గంధం రాయటం, తర్వాత వారికి తాంబూలం ఇవ్వటం, వారి కాళ్ళకి దండం పెట్టుకోవటం, చక్కగా వారితోటి కూర్చొని సహస్రనామాలు, అమ్మవారి గొప్పతనం చెప్పుకోవటం, ఇలాంటివి. కొంచెం హ్మ్. నలుగురు ఆడవాళ్ళు కలిస్తే స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఏవో ఈ చీర బాగుందనో, ఆ నగ బాగుందనో అనుకోవటం. ఇలాంటివి ఉంటాయి గనక వీటి మీద ఎక్కువగా కాన్సంట్రేట్ చేయండి.